విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా గోవిందం సినిమా తర్వాత పరశురామ్, విజయ్ కాంబోలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కాగా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా దిల్ రాజు దూసుకుపోతున్నారు. అయితే తనకి కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదని, తాను నష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా సక్సెస్ వస్తుందని చెప్తూ ఇండస్ట్రీలో తనకి ఎదురైన అనుభవాలను పంచుకున్నారు దిల్ రాజు. దిల్ సినిమా ద్వారా వచ్చిన డబ్బు తరుణ్తో చేసిన నిన్నే ఇష్టపడ్డానుతో పోయింది. ఆ తర్వాత నవదీప్తో చేసిన జై సినిమాతో బాగా నష్టాలు వచ్చాయి. ఆ టైంలో చాలా షేకింగ్లో ఉన్నాను. అలాంటి టైంలో ఆర్య సినిమా వచ్చి నన్ను నిలబెట్టింది. నేను షేకింగ్లో ఉన్న టైంలో ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పటి వరకు అలాగే జరిగింది. డబ్బు రావడం పోవడం అనేది ఇండస్ట్రీలో కామన్, కానీ నేను నిలబడడం అనేది ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకే వెళ్ళాలి. అలాంటప్పుడు సక్సెస్ పర్సంటేజ్ రేటు మారిపోతుంది. సక్సెస్తో పాటు వచ్చే డబ్బు నాకు కావాలి. ఫెయిల్యూర్తో వచ్చే డబ్బు నాకు వద్దు. దాన్ని నేను ఎంజాయ్ చేయలేను. నేను ఏదైనా సినిమా కాన్ఫిడెంట్గా ఆడుతుందంటే ఆడుతుంది, డౌట్ పడ్డానంటే ఆడదు. నాకు మొన్న సినిమా చూసినప్పుడు డౌట్ కొట్టింది. 3 గంటలకు షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఫోన్ చేసి మాట్లాడాను. పెద్ద సినిమాలకు హీరో, దర్శకులు చాలా ఇంపార్టెంట్. సినిమా రేంజ్ని డిసైడ్ చేసేది హీరోనే కాబట్టి హీరో రేంజ్కి తగ్గట్టుగానే దర్శకుడు టెక్నీషియన్స్ని సెట్ చేయాలి. ఖర్చు పెరిగిపోతుందంటే ఏం చేయలేని పరిస్థితి. నాలాంటోడు అడిగితే తప్పు అయిపోతాం. ఎవరిపై ఏది రుద్దలేం. నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి మహేష్ బాబు, వెంకటేష్లతో మాట్లాడి రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్టు చేయగలిగాను. ఎందుకంటే ఆ కథ అలాంటిది. అసలు ఆ ప్రాజెక్ట్ జరగడానికి ముఖ్య కారణం మహేష్ బాబు గారే. ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. స్టార్తో సినిమా అంటే స్టార్ వాల్యూస్ అవసరం. ప్రభాస్తో సినిమా అంటే ప్రభాస్ రేంజ్కి తగ్గట్టే ఉంటుంది. బన్నీతో సినిమా అంటే బన్నీ రేంజ్కి తగ్గట్టు ఉంటుంది. రాసుకున్న స్క్రిప్ట్ ఇతనికి కాకపోతే వేరే వాళ్ళతో తీయొచ్చు అని అనిపిస్తే సెకండ్ ఆప్షన్ ఉంటుంది. కానీ అన్నింటికీ ఇలా చేయలేం అని చెప్పుకొచ్చారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.